ఏంటంటే మనం ఇష్టపడింది ఎప్పుడు మన దగ్గరికి రాదు. మనం ఏదైతే వద్దు అనుకుంటామో అది మన దగ్గర కుప్పలు కుప్పలుగా వచ్చి పడిపోయినట్టు పడిపోతూ ఉంటాయన్నమాట. మనం ఏదైతే 100కి 100% కోరుకుంటామో అదైతే అస్సలు రాదండి. నెలలు కాదే సంవత్సరాలు చూసినా అది మన దక్కడం చాలా కష్టం. అదే అంటారు కదా, విలువైన వాటిని దేవుడు ఇవ్వడానికి మనకి చాలా పెద్ద పరీక్ష పెడతారు అని. అలాగా నేను కొందరిని గెలుచుకోవడం కోసం దేవుడు నాకు చాలా పెద్ద పరీక్ష పెట్టాడు. సో అయితే మనం కోరుకుంటున్నాం కాబట్టి దేవుడైతే పెద్ద పరీక్ష పెడతాడు. అది మనుషులైనా వస్తువైనా సరే మన విలువైన వాటిని కోరుకుంటాం కాబట్టి వాటిని మనం నిలుపుకుంటామా నిలుపుకోలేమా అని మాత్రం మధ్యలో అయితే దేవుడైతే ఇంత పెద్ద పరీక్ష పెడతాడు. మనం అందుట్లో గెలిస్తేనే ఆ వస్తువునైనా మనుషులైనా అయితే ఇస్తారు. నేను కోరుకునే మనుషులు, నేను ఇష్టపడే మనుషులు వాళ్ళు చాలా విలువైన వాళ్ళని నేనైతే అనుకుంటున్నా. వాళ్ళు పెట్టే పెద్ద పరీక్షకి వాళ్ళు ఎన్నన్నా ఏమన్నా అయితే వాళ్ళ కోసం అయితే ఎదురు చూడాలని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే వాళ్ళ కోసమే చేస్తున్నా అన్నమాట. సో ఆ విలువైన వాళ్ళ కోసం దేవుడు ఎంత పెద్ద పరీక్ష పెట్టినా సరే ఆ పరీక్షలో అయితే నేను 100కి 100 గెలుస్తానన్న నమ్మకం ఉంది. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తాను. ముందుగా అయితే చేపల్ని ఉప్పు, కారం, పసుపు అది అయితే వేసుకొని కాసేపు పక్కన పెట్టుకుందాము. మనము ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు రెడీ చేసుకునే లోపు ఇవి కొద్దిసేపు అయితే ఈ ఉప్పు, కారం అది అనేది మగ్గుతుంది అన్నమాట. వాటిలో కలిసిపోతుంది. కాసేపు పక్కన పెట్టేసుకుంటాను. మన ఇంట్లో ఉన్న అల్లము, ఎల్లుల్లి అలాగే జీలకర్ర ఇలా వేసుకొని దంచుకొని చేపల్లో అయినా మాంసం కూరలో అయినా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈరోజు అయితే మరి నేను ఇలా అయితే దంచి అయితే వేద్దాం అనుకుంటున్నాను. కచ్చా పచ్చా దంచుకొని వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇది అయిన తర్వాత కూర అయితే వండేయాలి. అయిపోయింది ఇలా అన్నమాట. కొద్దిగా కారం వేస్తున్నాను, అలాగే కొద్దిగా ఉప్పు వేస్తున్నా, సరిపోతుంది ఇంకా.